శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణుడికి సత్యభామకు మధ్య అంత చనువు ఉండడానికి, సత్యభామకు కృష్ణుడిపై అంత అధికమైన ప్రేమ ఉండడానికి కారణం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నేను చెప్పేవన్నీ కూడా ఎక్కడో ఒక చోట నేను చదువుకున్నవే చెబుతున్నాను. ఇందులో నా సొంత కవిత్వం ఏది కూడా లేదు. పండితులైన వారికి ఎవరికైనా నా దాంట్లో తప్పు కనిపిస్తే అన్యదా భావించక క్షమించాల్సిగా వేడుకుంటున్నాను. రామావతారంలో రాముడిని రాక్షస సంహారం చేయడం కోసమని విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు దశరథ మహారాజుని. రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తన వెంట పంపించమని, అరణ్యానికి తన వెంట పంపించమని అడుగుతాడు విశ్వామిత్రుడు. అప్పుడు దశరథ మహారాజు చాలా బాధపడతాడు. నా రాముడికి ఏమంత వయసు లేదు, పసివాడే, కనీసం నిండా 16 సంవత్సరాలైనా రాలేదు. అటువంటి నా రాముడు అరణ్యవాసాలకి నేను ఎలా పంపించాలి? నా మనసు ఒప్పటం లేదు. రాక్షసులను చూసి రాముడు భయపడతాడేమో. రాక్షసులను ఏం సంహరించగలడు ఈ పసివాడు? అందుకని నేనే వస్తాను స్వయంగా. రాక్షసులను చంపడానికి నేనే స్వయంగా మీ వెంట అరణ్యాలకి వస్తాను అంటాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు చెబుతాడు, నాకు రామలక్ష్మణులు కావాలి. రామలక్ష్మణులు ఇద్దరినీ నా వెంట పంపించు. నీవు నాకు అవసరం లేదు. నా వెంట పంపిస్తావా లేదా అంతవరకే చెప్పు అంటాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, విశ్వామిత్రుడికి కోపం తెప్పించకు. ఏమీ తెలియకుండా రాలేదు కదా. రాముడి గురించి, లక్ష్మణుడి గురించి ఏమీ తెలుసుకోకుండా రాడు కదా ఆ తపస్వి, ఆ విశ్వామిత్రుడు ఏమీ తెలుసుకోకుండా రాడు కదా. నీకెందుకంత భయం? అన్నీ తెలిసిన వారము మేముండగా నీవెందుకు భయపడతావు? ఇంకా మారు మాట్లాడక రామలక్ష్మణుని పంపించు అంటాడు వశిష్ఠుడు. చేసేదేమీ లేక, శాపం పెడతారని భయపడి, చేసేది లేక రాముడిని లక్ష్మణుడిని విశ్వామిత్రుని వెంట అరణ్యాలకు పంపిస్తాడు. రాక్షసుల బారి నుండి మునులను కాపాడటానికి వారు చేసే యజ్ఞయాగాదులను, హోమాలను అపవిత్రం చేయకుండా ఆ రాక్షసుల నుండి ఆ హోమగుండాలను కాపాడడానికి బయలుదేరుతారు రాముడు లక్ష్మణుడు. అలా వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో వాళ్ళకి అనేక విషయాలు చెబుతూ ఉంటాడు విశ్వామిత్రుడు. రాక్షసుల గురించి చెబుతాడు, విలువిద్యలు చెబుతాడు, ఎన్నెన్నో రహస్యాలు, బ్రహ్మజ్ఞానం రహస్యాలు అన్నీ చెబుతుంటాడు విశ్వామిత్రుడు. తీసుకెళ్ళిందే అందుకు కదా. రాముడిని లక్ష్మణుడిని తన వెంట తీసుకెళ్ళిందే అవన్నీ నేర్పటానికి. అవి తెలియక దశరథ మహారాజు తన పిల్లలు ఎక్కడ అరణ్యంలో కందిపోతారో అని బాధపడ్డాడు. ఎక్కడ రాక్షసుల అపకారాలకు గురవుతారో, ఏమైనా హాని కలుగుతుందేమో అని భయపడతాడు. నిజానికి విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే అన్ని విద్యలు, అస్త్రాలు, శస్త్రాలు అతనికి ఇవ్వడం కోసమని తీసుకెళ్తాడు. ఒకరోజు ఇక రాత్రి వేళ అంతా పడుకున్నాక ఉదయం వేళ రాముడు లేవాలి. విశ్వామిత్రుడు లేచాడు,
రాముడిని లేపడం కోసమని ఒకసారి రాముడి వైపుకి చూస్తాడు. బా, ఎంత అందంగా ఉన్నాడు ఈ రామచంద్రుడు! చూడటానికి 2 కన్నులు సరిపోవటం లేదు. ఈ అందం చూడడానికి మగవాడినైన నాకే ఈ 2 కన్నులు సరిపోకపోతే ఆడవాళ్ళ గతి ఏమిటి? స్త్రీలు ఈ రాముణ్ణి చూస్తే, ఇతడి అందచందాలను చూస్తే వారి పరిస్థితి ఏమిటి? సాటి మగవాడినైన నేను, ఎంతో తపస్వినైనటువంటి నేను ఈ రాముణ్ణి చూసి చెలించిపోతున్నాను. ఇతడు అందమేమిటి నన్ను ఇంత మైమర్పింపజేస్తోంది అని అనుకుంటాడు. ఇక రాముడు నడుస్తూ ఉంటే అతడి నడకను, అతడి అందాన్ని అనేక కోణాల్లో చూసి ఏదో ఒక సమయంలో అనుకోకుండా తనకు తానే అనుకుంటాడు, ఏది ఏమైనా నేను ఈ రాముణ్ణి చూసి నేను ఒక పురుషుడిగా, ఒక మునిగా నేను దూరంగా ఉండలేకపోతున్నాను. ఎలాగైనా ఇతనికి భార్య కావాలి అనే కోరిక, తపన నాలో పెరుగుతోంది. ఏ జన్మలోనైనా సరే ఇతనికి నేను భార్యగా ఉండి ఇతని ప్రేమకు దాసురాలనై నా అందానికి ఇతను లోబడేలా చేసుకుని గర్వంగా ఇతను నా భర్త అని చెప్పుకునేలా నేను ఇతని లోబర్చుకోవాలి. అటువంటి శుభగడియలు నాకు ఎప్పుడు వచ్చినా సరే అని కోరుకుంటాడు విశ్వామిత్రుడు. రాముడికైతే ఆ విషయం తెలీదు. మానవ రూపంగానే ఉన్నట్టుగా, ఏమీ తెలియనట్లుగానే ఆ అవతారం సహజ లక్షణం కాబట్టి రాముడు గ్రహించినట్టే ఉంటాడు. కానీ పరమేశ్వరుడికి తెలిసిపోయింది కదా, విశ్వామిత్రుడి మనసులోని కోరిక ఏమిటి అనేది పరమేశ్వరుడికి తెలిసిపోయింది కదా. మరి ఎన్నో యజ్ఞాలు, హోమాలు, తపస్సులు చేసినటువంటి, కొన్ని వేల సంవత్సరాలు చేసి తపస్సు చేసి అనేక రకాలుగా తన తపస్సుని వృధా చేసుకున్నాడు ఈ విశ్వామిత్రుడు. తన కోపానికి, తన అహంకారానికి, తన స్త్రీల మీద తనకున్నటువంటి వ్యామోహంతో అనేక రకాలుగా తపస్సు చేయడం, దాన్ని వృధా చేసుకోవడం, ఇలా చాలాసార్లు జరిగింది. అహంకారంతో పందెం కట్టి వశిష్ఠునితో ఓడిపోయి ఇలా ఎన్నో రకాలుగా తన తపస్సునంతా వ్యర్థం చేసుకున్నాడు. జీవిత కాలం అంతా తపస్సు చేయడం, వ్యర్థం చేసుకోవడం. ఎప్పటికో చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అనిపించుకోవాలని అతని కోరిక. కానీ ప్రతిసారి తపస్సు శక్తినంతా కూడా, తపస్సు చేసిన శక్తినంతా కూడా వృధా చేస్తూ వచ్చాడు. తాను ఎందువల్ల తపశక్తి పోగొట్టుకున్నాడో కూడా రాముడికి వివరించాడు. కోపం వల్ల, అసూయ వల్ల, ద్వేషం వల్ల, స్త్రీ వ్యామోహం వల్ల, పంతం వల్ల, పట్టింపు వల్ల, వశిష్ఠుడి మీద తను సాధించాలి అనే కోరిక వల్ల తపశక్తిని వృధా చేసుకున్నానని, నీవు నిబ్బరంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా వృధా చేసుకోకు అని కూడా హెచ్చరించాడు. అటువంటి విశ్వామిత్రుడు ఇదంతా ఎందుకు చెప్పాడు రాముడికి? రాముడు అడిగాడు, మీరింత గొప్పవారు కదా, మరి ఈ విద్యలన్నీ నాకు ధారపోస్తున్నారేమిటి? మీ తపశక్తి అంతా నాకు ధారపోస్తున్నారు. మరి మీరు ఇంతకాలం శ్రమించిందంతా కూడా నాకే ధారపోస్తే మళ్ళీ మీరు ఎప్పుడు తపస్సు చేసుకుంటారు? మీ శక్తి అంతా వ్యర్థమైపోయినట్టే కదా అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇదంతా చెప్తాడు. తన కోపం వల్ల, అసూయ వల్ల, స్త్రీ వ్యామోహం వల్ల, పట్టుదల, పగ, వశిష్ఠుడి మీద సాధించాలనే ఒక అహంకారం, వీటన్నిటి మూలంగా తాను ఎలా వ్యర్థం చేసుకున్నాడు తన తపశక్తిని అనేది
చెప్తాడు. చెప్పి అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నేను సద్వినియోగం చేస్తున్నాను, నా తపస్సునంతా రామచంద్రుడికి ధారపోయటం ఇది సమంజసం, ఇది మంచికే, ఇది వ్యర్థం కాదు. అందుకే నేను ఈ తపశక్తిని ధారపోస్తున్నాను అని చెప్తాడు. అలా చెప్పి ధారపోసినటువంటి ఆ విశ్వామిత్రుడు అంతటి మహర్షి ప్రతి క్షణం రాముడి కదలికలను చూస్తూ అతడి మీద ప్రేమ పెంచుకుంటూ అభిమానం పెంచుకుంటూ అతన్ని విడిచి ఉండలేనటువంటి ఒక మోహానికి గురవుతాడు. అందుకే అందరి తపశక్తి కలిగినటువంటి అతడు తన కోరిక రాముణ్ణి పతిగా పొందడమే కనుక కృష్ణావతారంలో రాముడికి భార్యగా జన్మించాడు. విశ్వామిత్రుడే సత్యభామగా జన్మించాడు. మరి ఇంత అందమైన రాముడు కృష్ణావతారంలో ఎలా జన్మించాడు? మురిపాలు మూటగట్టే కృష్ణుడిగా జన్మించాడు. మగవాళ్లకే మోహం కలిగించేంత అందంగా, సుందరంగా, మనోహరంగా, సమ్మోహనంగా ఉంటుంది ఆయన ఆకారం. మగవాళ్లకే మనసు పడిపోతారు అంటే ఇక ఆడవాళ్ళ సంగతి చెప్పాలా కొత్తగా? అటువంటి అందమైన రూపురేఖలతో ఎదుటివారి మనసుని ఒక్క చూపుతోనే పూర్తిగా ఆకర్షించుకునేటువంటి గుణంతో, వారిని తన వశం చేసుకునేటువంటి తన మురళీ గానంతో కృష్ణుడు చాలా అందమైన సమ్మోహనమైన అవతారం కృష్ణావతారం. మరి విశ్వామిత్రుడు సత్యభామగా జన్మించాడు. సత్రాజిత్తుకు కుమార్తెగా జన్మించాడు. ఇక్కడ కూడా ఆయన పూర్వజన్మలో ఉన్నటువంటి గుణాలు పోవు, వాసనలు. విశ్వామిత్రుడికి రామావతారంలో రాముడు ఉన్నప్పుడు విశ్వామిత్రుడికి ఏ గుణాలు ఉన్నాయి? అహంకారం ఉంది, అసూయ ఉంది, కోపం ఉంది, అలాగే శ్రీరాముడిపై మోహం ఉంది. ఇక్కడ కూడా అంతే, కోపం ఉంది, అసూయ ఉంది, అహంకారం ఉంది, కృష్ణుడిపై మోహం ఉంది, విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. కృష్ణుడు ఇతర తను కాక తనతో పాటు ఉన్నటువంటి సపత్నులు 8 మంది భార్యలను చేసుకున్నాడు కదా. సత్యభామ కాక ఆ మిగతా 7 భార్యల మీద ఎక్కువగా ప్రేమ పడుతున్నాడో ఏమో అని అనుమానంతో కోపం, విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది, ఎప్పుడు అనుమానిస్తూ ఉంటుంది. వారి మీద ప్రేమ ఉన్నట్టు అనిపిస్తే కోపం వచ్చి అలుగుతూ ఉంటుంది, అహంకారాన్ని చూపిస్తూ ఉంటుంది. కృష్ణుడు అంటే తనకే సొంతం, తను గీత గీస్తే దాటడు, తను కను ఎర్ర చేస్తే భయపడతాడు, తను చెప్పకుండా ఏ పని చేయాలన్నా భయపడతాడు, తాను అలిగితే తను భరించలేడు అని ఇటువంటి స్వాభిమానం, అతిశయం, అహంకారం కలిగినటువంటి సత్యభామ. అటువంటి గుణాలు ఎందుకున్నాయి అంటే విశ్వామిత్రుడు సత్యభామగా జన్మించడమే అందుకు కారణం. ఈ విధంగా రామావతారంలో విశ్వామిత్రుడు కోరుకోవడం వల్ల కృష్ణావతారంలో సత్యభామగా జన్మించి కృష్ణుడితో అతి ప్రేమను, అతి చనువును, అధికారాన్ని, అహంకారాన్ని చూపిస్తుంది. మరి కృష్ణుడు ఎందుకు భరించాడు? కృష్ణుడి కోపం రాదా? ఏమిటి నీ అధికారం అనలేడా? అంతటి మహానుభావుడు, ఎన్నెన్నో మహత్తులు చేయగలిగిన వాడు ఆ అహంకారాన్ని నశింప చేయలేడా? చేయగలడు. కానీ ఆయన రామావతారంలో ఉన్నప్పుడు ఏవేవి పొందాలని కోరుకున్నాడో మరి అవి తీర్చాలి కదా. రాముడు భర్తగా, విశ్వామిత్రుడు భార్యగా ఉండి ఆయన మీద అలగాలి, ఆయన మీద కోపం తెచ్చుకోవాలి, రాముడు ప్రేమగా అతన్ని బతిమిలాడాలి, తనని సొంతం చేసుకోవాలి,
ప్రేమాతిశయంతో తనని మురిపింప చెయ్యాలని కోరుకున్నాడు. మరి అవన్నీ తీర్చాలి కదా. అందుకే కృష్ణావతారంలో కృష్ణుడు సత్యభామకు భయపడుతున్నట్లు, ఆమెపై అతి ప్రేమ ఉన్నట్లు, ఆమెకు కోపం వస్తే అలక తీర్చి, ఆమె పాదాలు పట్టుకునైనా కూడా ఆమె అలక తీర్చి, ఆమె ప్రేమ పొందడానికి తహతహలాడుతున్నట్టుగా తన ప్రేమను వ్యక్తం చేస్తాడు కృష్ణుడు. అవన్నీ చూసి సత్యభామ చాలా పొంగిపోతుంది. నేనంటే ఎంత ఇష్టం కృష్ణుడికి, నేనంటే ఎంత ప్రేమ, ఇతను నన్ను కాక మరి వేరే భార్యలతో ఇంత కూర్మిగా ఉంటాడా, ఇంత ప్రేమగా ఉంటాడా, నాతోనే ఉంటాడు అని మురిసిపోతూ ఉంటుంది. అలా ఆమె కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. చివరిగా ఎప్పటికో ఆమెకు ఇక ఎప్పటికీ ఇలాగే ఆమెను మోహంలో అలాగే ఉంచకూడదు కదా, సత్యం కూడా తెలియచేయాలి కదా. అందుకని చివరిలో ఆమెకి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తాడు. కృష్ణుడు అని అంటే ఆమెకు సొంతం కాదని, ఆయన ప్రపంచమంతా నాథుడే అని, ఆమెకొక్కడికే నాథుడు కాదని, అంత ప్రేమ ఆమెకే కాదు ప్రపంచంలో ఉన్న ఆడ మగ తేడా లేకుండా అందరూ ప్రేమించవచ్చని, అందరి ప్రేమకు తను పాత్రుడే, అందరూ అతిగా ప్రేమించవచ్చు. సత్యభామకే సొంతం కాడు, ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ సొంతమే. ఆయన జగన్నాథుడు అనే విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు ఆమెకి విషయమంతా అర్థమయ్యి, అప్పుడు ఇక తాను మోహాన్ని విడిచిపెట్టి ఆయన్ని ఒక పరబ్రహ్మంగా ఆరాధిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆమెకి ఇక రాగద్వేషాలు, అసూయ, కోపం ఏవి లేకుండా అన్నీ పటాపంచలైపోతాయి. ఆ తర్వాత ఆమెకి మోక్షం కలుగుతుంది. ఈ విధంగా విశ్వామిత్రుడు కృష్ణుని రాముణ్ణి భర్తగా కోరుకుని, రామావతారంలో అది సాధ్యం కాదు కనుక కృష్ణావతారంలో సత్యభామగా జన్మించి ఆయన అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుంటాడు. అందుకే కృష్ణావతారంలో కృష్ణుడి 8 మంది భార్యల్లో సత్యభామకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందువల్ల అంటే ఇందుకే విశ్వామిత్రుడు కోరుకోవడం వల్లే ఈ ప్రత్యేకత ఉంది. థ్యాంక్ యూ.